हर्षद शांतिलाल मेहता, बिग बुल, मैन ऑफ इंटीग्रिटी, बीएससी का बच्चन है बच्चन। इज ही एन इडियट? हर्षद इज अ हीरो। फ्रॉड। అసలు ఎవడరా ఈ మొడ్డలో హర్షద్ మెహతా? షేర్ మార్కెట్ అనేది ఒక బావి లాంటిది. అది ఎంత లోతుంటుందంటే మన దేశం మొత్తం డబ్బు మీద మోజు తీర్చుకునేంత. నేను కూడా ఆ బావిలోకి దూకి దూల తీర్చేసుకుందామని ఫిక్స్ అయ్యా. బాగా రిస్క్ అనుకుంటా. రిస్క్ చేస్తేనే కదరా అసలు మజా. నేను చరిత్ర సృష్టించాలని వచ్చా. చిటికలేస్తూ కూర్చుంటే చరిత్ర మారిపోదు. Hello? It is India's biggest financial scam. 5,000 crores. Funds किसके हैं? Every single penny belongs to the people of India. K. Madhavan, Joint Director CBI. Harshad Mehta taking into custody. నేను చేసిన అతిపెద్ద తప్పేంటో తెలుసా? హర్షద్ మెహతాగా పుట్టడం. తమ్ముడు, నేను ఎప్పుడు సిగరెట్ తాగను, కానీ నా పాకెట్లో ఎప్పుడు ఒక లైటర్ ఉంటుంది. అది ఒక విధ్వంసం సృష్టించడానికి. నిన్న 2 ఎపిసోడ్స్ రిలీజ్ చేసాం. అందరికీ నచ్చే ఉంటాయి అనుకుంటున్నాం. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మా డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్లేలిస్ట్లో చూసి వచ్చేయండి. చాలామంది కమెంట్స్లో అంటున్నారు, ఎందుకు భయ్యా లైక్ సబ్స్క్రైబ్ అని అడగట్లేదని. మీ మీద నమ్మకంతోనే అడగట్లేదు. నచ్చితే ఆటోమేటిక్గా చేసేస్తారు కదా. లాస్ట్ ఎపిసోడ్లో హర్షద్ ఎస్బీఐ స్కామ్ మీద ఆర్టికల్ ప్రింట్ చేస్తుంది సుచేత. హెడ్లైన్లో పేరు పెట్టకపోయినా మార్కెట్లో బిగ్ బుల్ అంటే హర్షద్ అని తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఈ ఆర్టికల్ మార్కెట్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది, హర్షద్ నెక్స్ట్ స్టెప్స్ ఏంటో ఎపిసోడ్లో చూసేద్దాం. వైఫ్ జ్యోతి మెహతాతో తన కొత్త ఇల్లు చూడడానికి వస్తాడు హర్షద్. ఇంతలో జ్యోతి, నువ్వు చేసే బిజినెస్ నాకు అర్థం కాకపోవచ్చు, కానీ ముంబైలో అన్ని పేపర్స్ నీ గురించే రాస్తున్నాయి. ఈసారి నాకు చాలా భయంగా ఉంది అని హర్షద్ మీద ఫైర్ అవుతుంది. రాసుకొని, అవన్నీ పనికిమాలిన ఆర్టికల్స్. నీ మొగుడు వల్ల ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి. ఇప్పుడు ఈ న్యూస్ పేపర్స్ కూడా నా మీద న్యూస్ వేసుకుని బతికేస్తున్నాయి. వాళ్ళను కూడా సంపాదించుకొని ఎక్కువగా ఆలోచించకు అంటాడు హర్షద్. ఏప్రిల్ 26, 1992 బాంబే. జ్యువెలరీ అండ్ జెమ్ కౌన్సిల్ సెమినార్కి హర్షద్ని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేస్తారు. కౌన్సిల్ హెడ్, మీ అందరు ఇక్కడికి ఎందుకు వచ్చారో, ఎవరి కోసం వచ్చారో నాకు తెలుసు. నా ప్రకారం హీఈస్ ఎ సైంటిస్ట్, ఐన్స్టీన్ ఆఫ్ షేర్ మార్కెట్ అంటూ హర్షద్ మెహతా ఇన్వైట్ చేస్తాడు. తన మీద వచ్చిన ఆర్టికల్ని టార్గెట్ చేయాలని ప్లాన్తో వచ్చిన హర్షద్, నిజం చెప్పాలంటే ఐన్స్టీన్ స్పెల్లింగ్ కూడా తెలియదు, కానీ వినటానికి బాగుంది. ఈ మధ్య మార్కెట్లో నన్ను అందరూ దొంగనా కొడుకు అని కూడా అంటున్నారు. న్యూస్ పేపర్స్ ఇండైరెక్ట్గా బిగ్ బుల్ ఎస్బీఐ దగ్గర 500 కోట్లు తినేసి జంప్ అయిపోయాడని రాస్తున్నాయి. మనీ మార్కెట్లో రోజుకి 2 లక్షల కోట్ల వర్త్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. దాన్ని బట్టి మీరే ఊహించుకోండి నా ట్రాన్సాక్షన్స్ ఏ లెవెల్లో ఉంటాయో. నా పేరు డైరెక్ట్గా రాయకుండా బిగ్ బుల్ అంటున్నారు. అందరికీ తెలుసు బిగ్ బుల్ అంటే ఎవరో. ఇండైరెక్ట్గా మార్కెట్లో బుల్ రన్ నా వల్లే అంటున్నారు. నిజం చెప్పాలంటే వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ లేవు, అందుకే నా పేరు చెప్పాలంటే భయపడుతున్నారు. ఒకవేళ వాళ్ళు చెప్పిందే నిజం అనుకుందాం, ఆ 500 కోట్లు తిరిగి ఇచ్చేసా కూడా, కానీ ఆ న్యూస్ని మాత్రం రాయరు. నెగిటివ్ న్యూస్ అయితేనే వాళ్ళకి న్యూస్. ఇలాంటి బేస్లెస్ ప్రూఫ్స్ లేని వాటికి నేనెందుకు భయపడాలి? మనీ మార్కెట్లో ఫారిన్ బ్యాంక్స్ చేస్తున్న ఆధిపత్యానికి చెక్ పెట్టా. బీఎస్సీలో రోజు గంట మోగినప్పుడు హర్షద్ మెహతా పేరు కూడా మారు మోగిపోతుంది. బాంబేలో ఏదైనా మారిపోవచ్చు, కానీ సముద్రం మాత్రం అక్కడే ఉంటుంది. నేను దలాల్ స్ట్రీట్కి సముద్రాన్ని, ఎవరికైనా గట్స్ ఉంటే వచ్చి ఈ సముద్రపు ఊపి రుచి చూడండి అని వెళ్ళిపోతాడు హర్షద్. మీటింగ్ అయిపోయాక భూషణ్ ఎలా అంటాడు, హర్షద్ భాయ్, మార్కెట్ 28 నుంచి ఓపెన్ అంటున్నారు, స్ట్రైక్ కూడా ఆగిపోతుంది. సెబీ చైర్మన్ ఆల్రెడీ డిమాండ్స్ అన్నిటికీ ఒప్పుకున్నట్టే, కానీ ఈ చెత్తనా కొడుకులు ఎందుకు లేట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు అంటాడు. ఇంతలో అశ్విన్, కరెక్ట్ చెప్పావు భూషణ్ భాయ్, ఈ ఆర్టికల్ ప్రింట్ అవ్వటం, స్ట్రైక్ ఎక్స్టెండ్ అవ్వటం అన్నీ ప్రీప్లాన్డ్గా చేశారని అర్థం అవుతుంది. ఈ సెంటిమెంట్స్ వల్ల మార్కెట్ ఓపెన్ అవ్వగానే క్రాష్ అవుతుంది. ఈ విషయాలు నీకు నాకు అర్థం అవుతున్నాయి బాయ్, కానీ కొంతమంది ఉంటారు పేరుకే జీనియస్లు, మార్కెట్కి మళ్ళా ఐన్స్టీన్లు, వీటికి మాత్రం బుర్ర పనిచేయదు. ఆ సుచేత దళాలు కేవలం బిగ్ బుల్ అని రాసింది. మనోడి స్పీచ్లో పెద్ద తోపులాగా మార్కెట్లో బిగ్ బుల్ నేనే అని పబ్లిక్ ఒప్పుకున్నాడు. చప్పట్లు కొట్టాలి వీడికి అని హర్షద్ మీద ఫైర్ అవుతాడు అశ్విన్ భాయ్. ఇందులో దాచిపెట్టాల్సిందే ఉంది అశ్విన్. ఎస్బీఐ ఓపెన్గా చెప్పింది మనీ మొత్తం రికవర్ అయిందని అంటాడు హర్షద్. అయితే ఎస్బీఐకి డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి కట్టావో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిదేంగు అంటాడు అశ్విన్. హర్షద్ స్పీచ్ విని సుచేత మీద ఫైర్ అవుతాడు బాంబే ఎడిటర్ రాజ్దీప్. చూసావుగా, హర్షద్దే ఒప్పుకున్నాడు 500 కోట్లు తీసుకున్నాడని, కట్టేశాడని. ఎస్బీఐ అఫీషియల్స్ కూడా అదే అంటున్నారు. ముందే చెప్పా ఇది ఫ్రంట్ పేజ్ ఆర్టికల్ కాదని. ఇప్పుడు హర్షద్ మన పేపర్ని బొక్కలో గాసిప్ మ్యాగజైన్లా ప్రొజెక్ట్ చేశాడు. కామన్ మ్యాన్కి హర్షద్ అంటే హీరో, క్లయింట్స్ ఇన్వెస్టర్స్కి ప్రాఫిట్స్ చూపిస్తున్నాడు. మనం ఎంత రాసినా జనాలు హర్షద్ని నమ్మే స్టేజ్లోనే ఉన్నారు. దీని బదులు ఆ బ్రోకర్ స్ట్రైక్ మీద ఆర్టికల్ రాయాల్సింది అంటాడు రాజ్దీప్. ఆర్బీఐ గవర్నర్ వెంకట్రాజన్ ముఖర్జీ ఘోష్ని పిలిచి హర్షద్ ఎస్బీఐ మ్యాటర్ గురించి ఎలా అంటాడు. మనం 1 year నుంచి ఇలాంటిదేదో జరుగుతుందని అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు జరిగిన ఏం పీకలేకపోయాం. తుడుచుకోవడానికి తప్ప దేనికి పనికిరాని గైడ్లైన్స్ పేపర్స్ని మాత్రం ఇష్యూ చేశాం. సగం జనాలకు అవి ఏంటో కూడా అర్థం కాలేదు.
అన్ని బ్యాంక్స్లో మీ సోర్సెస్ని కలిసి ఒక ఆడిట్ చేయండి. అప్పుడే మనకి ఈ స్కామ్ రేంజ్ ఏంటో ఎంత దూరం వెళ్ళిందో అర్థమవుతుంది అంటాడు. రాజ్దీప్ చెప్పింది కరెక్టే, మనమే తొందరపడి ఆన్ రికార్డ్ ప్రూఫ్స్ ఏం లేకుండా ఆర్టికల్ ప్రింట్ చేసామేమో అనిపిస్తుంది అని సుచేతకి ఇంకా కాలేలా చేస్తాడు డెబాషిష్. April 28, 1992 బాంబే. ఫైనల్గా మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. హర్షద్ ప్లాన్డ్గా తన మార్కెట్ పడకుండా ఉండాలని ఎస్బీఐతో ప్రాబ్లం లేనట్టు ప్రెస్లో ఓపెన్గా చెప్తాడు. దానివల్ల జనాలు హర్షద్ మీద నమ్మకంతోనే ఉంటారు. మార్కెట్ ఓపెన్ అవ్వగానే గ్రోమోర్లో ఇన్వెస్ట్ చేసిన షేర్స్ అన్ని ఒక్క దెబ్బకు పడిపోతాయి. భూషణ్ బాయ్కి ఏం చేయాలో అర్థం కాదు. మార్కెట్స్ పడిపోవడం చూసి బేర్స్ గ్యాంగ్లో మహేశ్వరి బాయ్, రాకేష్ ఇక హర్షద్ పతనం స్టార్ట్ అయిందని ఆనందంలో ఉంటారు. ఇంతలో మహేశ్వరి బాయ్, రోజు ఈ ట్రేడింగ్ పెంట నా వల్ల కావట్లేదురా, రిటైర్ అయిపోతా, అంత దూలగా ఉంటే ఏ పబ్బుకో కెజినోకి వెళ్ళి దూల తీర్చుకుంటా, అంతేగాని ఈ డే టు డే ట్రేడింగ్ నా వల్ల కాదు, ఏదో ఒక మంచి కంపెనీ చూసి పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేసి రిలాక్స్ అయిపోతా అంటాడు మహేశ్వరి బాయ్. ఏంటి బాయ్ నువ్వు, మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇదే రైట్ టైం. హర్షద్ చాప్టర్ క్లోజ్ అవ్వగానే మార్కెట్ 3000 నుంచి 2500కి పడిపోతుంది. అప్పుడు బల్క్లో కొని దింగుదాం. ఇంకో 20 to 25 ఇయర్స్లో మార్కెట్ 35,000 to 40,000 అవుతుంది. మనం ఇన్ని రోజులు బేర్స్ లాగా పల్లీలు తింటూ కూర్చున్నాం. మనం బుల్ లాగా రంకెలేసే టైం వచ్చేసింది బాయ్. ఎవరికి తెలుసు నెక్స్ట్ బిగ్ బుల్ నేనే అవుతానేమో అంటాడు రాకేష్. మార్కెట్ ట్రెండ్ చూసి టెన్షన్లో ఉంటారు అశ్విన్ భూషణ్ బాయ్. మార్కెట్ ఘోరంగా పడిపోయింది హర్షద్. షేర్ మార్కెట్ కాస్త ఫిష్ మార్కెట్ అయిపోయింది. అందరూ భయపడుతున్నారు. పోలో షేర్స్ అయితే ఏకంగా 510 నుంచి 310కి పడిపోయాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎన్హెచ్బికి 500 కోట్లు ఎలా తిరిగి ఇవ్వాలో ఆలోచించు అని హర్షద్ మీద ఫైర్ అవుతారు అశ్విన్ భూషణ్. ఏంట్రా ఇదేమన్నా ఫస్ట్ టైం ఆ మార్కెట్ పడిపోవడం, అంతా సెటాక్ అదే లేస్తుంది. మన వల్లే మార్కెట్ పడిపోయిందంటే మార్కెట్కి కింగ్ మనమే అని అర్థం. తిరిగి మనమే మార్కెట్ని లేపుదాం. నేను ఎంత కింద పడ్డా మళ్ళా అంతే వేగంతో పైకి లేస్తా అంటాడు హర్షద్. బీఎస్సీ హిస్టరీలోనే ఒక్క రోజులో 570 పాయింట్లు ఎప్పుడు పడిపోలేదు. అంటే ఆల్మోస్ట్ ఇన్వెస్టర్స్ పెట్టిన డబ్బు 10% పోయినట్టు. అందులో హర్షద్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఉన్నారు అని త్యాగితో అంటాడు అజయ్ కేడియా. సెన్సెక్స్ మ్యాటర్ పార్లమెంట్లో పక్కా డిస్కషన్ జరుగుతుంది. ఇందులో చాలామంది పొలిటీషియన్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ దెబ్బతో హర్షద్ హోల్డింగ్స్ కూడా సగానికి పడిపోయాయి. హర్షద్కి ఎండ్ కార్డ్ పడే టైం వచ్చింది అని ఆనందంలో ఉంటాడు త్యాగి. అనుకున్నట్టే పార్లమెంట్లో సెన్సెక్స్ మీద పెద్ద డిబేట్ జరిగి గవర్నమెంట్ ఆర్బీఐని ఇన్వాల్వ్ అవ్వమని ఆర్డర్ పాస్ చేస్తుంది. న్యూస్ చూసి హర్షద్కి కాల్ చేసి, నువ్వు అడిగిన 15 రోజుల టైం అయిపోయింది. ఇప్పుడు ఆర్బీఐ ఎంక్వైరీలో నీ ఎస్బీఐ ట్రాన్సాక్షన్స్ చూస్తే పక్కా నా దగ్గరికి వస్తారు. ముందు నా డబ్బు తిరిగిచ్చేయి, లేకపోతే గ్రీన్లేస్ నుంచి బీఆర్స్ అయినా ఇప్పించు అంటాడు ఎంజే ఫెర్వానీ. మీరేం వర్రీ అవ్వకండి సార్, నేను చూసుకుంటా అని కూల్గా చెప్తాడు హర్షద్. హర్షద్ గురించి మళ్ళీ మీటింగ్ పెడతారు సుచేత, సోర్స్ బ్యాంకర్ కరమ్చంద్. నువ్వు రాసిన ఆర్టికల్ని కూడా పబ్లిసిటీకి వాడేసుకున్నాడు హర్షద్. ఇప్పుడు లాసెస్ వచ్చాయని ఆగుతాడు అనుకుంటున్నావా అంటాడు కరమ్చంద్. ఖచ్చితంగా ఆగడు. ఎస్బీఐకి తిరిగి కట్టేసి అంటున్నాడు కదా, సో మనం ఆ తిరిగి కట్టేసిన డబ్బు ఎక్కడి నుంచి తెచ్చాడో కనుక్కోవాలి. పక్కా ఎస్బీఐ నుంచి తీసుకున్నట్టే ఏదో ఒక బ్యాంక్లో ఫ్రాడ్ చేసి తీసుకొని ఉంటాడు. ఆ బ్యాంక్స్ లిస్ట్ ఏమైనా ట్రై చేయగలవా? బిగ్ బుల్ కొమ్ములు విరిచేయాలంటే నాకు ఇప్పుడు మరో బెల్లారి కావాలి అంటుంది సుచేత. ఎన్హెచ్బికి బీఆర్స్ ఇవ్వడం కోసం గ్రీన్లేస్ హెడ్ దగ్గరికి వస్తాడు హర్షద్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో క్రెడిట్ కాదు కదా, చిన్న పేపర్ ముక్క కూడా నీకు ఇవ్వలేను అని ముఖం మీదే చెప్పేస్తాడు గ్రీన్లేస్ హెడ్. మంటలో పడ్డాక మనం చేసేదేమీ లేదు. మన హోల్డింగ్స్ అన్నీ అమ్మేసి ఎన్హెచ్బికి సెటిల్ చేసేద్దాం. ఎన్హెచ్బి ఏం ప్రైవేట్ బ్యాంక్ కాదు, ఆర్బీఐలో అదొక పార్ట్. అసలే ఆర్బీఐ గవర్నర్ నీ మీద చాలా సీరియస్గా ఉన్నాడు. దీనిని ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అంటాడు అశ్విన్. గ్రోమర్ రీసెంట్గా డీల్ చేస్తున్న బ్యాంక్స్ లిస్ట్ ఫైల్ని సుచేతకి ఇచ్చి తన పేరు బయటికి రాకుండా చూసుకోమంటాడు ఒక సోర్స్. ఇంతలో ఆర్బీఐ గవర్నర్తో ఘోష్ ఇలా అంటాడు, సార్ హర్షద్ ఎస్బీఐ స్కామ్ అసలు మ్యాటరే కాదు. ప్రతి బ్యాంక్లో సెక్యూరిటీస్ సంబంధించి అవకతవకలు ఉన్నాయి. ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పడానికి కూడా చాలా టైం పడుతుంది అంటాడు. హర్షద్ రీసెంట్గా డీల్ చేస్తున్న బ్యాంక్స్ లిస్ట్ తీసుకొని ఆ లిస్ట్లో ఉన్న ప్రతి బ్యాంక్ నుంచి మనకి హెల్ప్ చేసే వాళ్ళని పట్టుకోమని డెబాషిస్తో చెప్తుంది సుచేత. ఒక పక్క ఆర్బీఐ గవర్నర్, మరో పక్క సుచేత ఎలా అయినా హర్షద్ స్కామ్స్ని బయట పెట్టాలని ఫిక్స్ అవుతారు. రికార్డ్స్ మొత్తం చూసి ఆర్బీఐ గవర్నర్ ఒక అన్నోన్ కాల్ చేస్తాడు. సార్ మనం ఎక్స్పెక్ట్ చేసింది నిజమే, స్కామ్ జరిగింది 500 కోట్లు కాదు సార్. మా టీం అన్ని బ్యాంక్ రికార్డ్స్ చెక్ చేశాక 5,000 కోట్ల స్కామ్ జరిగిందని తేలింది. టిల్ నౌ ఇండియాలోనే అతిపెద్ద ఫైనాన్షియల్ స్కామ్ ఇదే. ఈ న్యూస్ మనం వెంటనే పబ్లిక్ చేస్తేనే హ్యాండిల్ చేయగలం అంటాడు ఆర్బీఐ గవర్నర్. పొద్దున్నే లేసేసరికి పేపర్లో ఇండియాస్ బిగ్గెస్ట్ స్కామ్ అని చూసి షాక్ అవుతుంది సుచేత. మనం ఇన్ని రోజులు అడ్డమైన బ్యాంక్స్ తిరిగాం, ఒక్క నా కొడుకు నోరు తెరవలేదు. ఇప్పుడు సడన్గా ప్రెస్కి ఈ న్యూస్ ఎలా వచ్చింది అని డిబాషిస్ మీద ఫైర్ అవుతుంది సుచేత. హడావడిగా ఆర్బీఐ గవర్నర్ దగ్గరికి వస్తాడు ఘోష్. సార్ ఢిల్లీ మొత్తం టెన్షన్లో ఉంది, వరుసగా కాల్స్ మీద కాల్స్ చేసి మీతో మాట్లాడాలంటున్నారు అంటాడు. ఢిల్లీ కాల్ చేస్తే వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఆర్టికల్లో వచ్చింది తప్పు, స్కామ్ జరిగింది కానీ 5,000 కోట్లు మాత్రం కాదు అని చెప్పండి అంటారు. మన హిస్టరీలోనే ఆర్బీఐ గవర్నర్ ఒక ప్రెస్ మీట్ పెట్టడం చూసారా సార్, అది కూడా ఒక నిజాన్ని అబద్ధం అని చెప్పమంటున్నారు అంటాడు వెంకటరాజన్. ఏం చేస్తారో తెలీదు. పీఎం ఈ న్యూస్ వల్ల మన ఎకానమీ దెబ్బతింటుందంటే చాలా హర్ట్ అవుతారు. సో ముందు ప్రెస్ మీట్ పెట్టండి అని ఆర్బీఐ గవర్నర్కి ఆర్డర్స్ ఇస్తారు. ఇంతలో ఎస్బీఐలో హర్షద్ చేసిన ట్రాన్సాక్షన్ లిస్ట్ తీసుకొని గ్రీన్లేస్ బ్యాంక్కి వెళ్ళి లాస్ట్ ఎన్హెచ్బితో హర్షద్ చేసిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ తీసుకుంటాడు ముఖర్జీ.
ఢిల్లీ చెప్పినట్టు ప్రెస్ మీట్ పెడతాడు ఆర్బీఐ గవర్నర్. సుచేత అడిగే క్వశ్చన్స్కి సమాధానం చెప్పలేక లేచి వెళ్ళిపోతాడు ఆర్బీఐ గవర్నర్. ఆర్బీఐలో పార్టీని ఎన్హెచ్బీనే హర్షద్కి 500 కోట్ల ఫండింగ్ చేసిందనే న్యూస్ విని రగిలిపోతాడు వెంకటరాజన్. నెక్స్ట్ డే ఆర్బీఐ గవర్నర్ ప్రెస్ మీట్లో ఒక్కదానికి కూడా ఆన్సర్ చెప్పలేకపోయాడని ఆర్టికల్ ప్రింట్ చేసింది సుచేత. సుచేత రాసిన ఆర్టికల్ వల్ల పార్లమెంట్లో మళ్లీ దుమారా రేగుతుంది. ఇది చూసి సుచేత అయిన టైమ్స్ ఆఫ్ ఇండియా మొత్తం అప్రిషియేట్ చేస్తుంది. స్కామ్ని ఇన్వెస్టిగేట్ చేయమని ఒక కమిటీని ఫామ్ చేస్తుంది ఆర్బీఐ. ఆ కమిటీకి హెడ్గా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్ జానకిరామన్ని అపాయింట్ చేస్తుంది ఆర్బీఐ. అప్పుడే ఇంకో బ్రేకింగ్ న్యూస్, గవర్నమెంట్ కూడా ఇన్వెస్టిగేషన్ని సీబీఐకి అప్పగిస్తుంది. 2 న్యూస్లు విని సుచేత డెబాషిష్ పార్టీలో మునుగుతారు. సీబీఐ చీఫ్ దాస్ని తన ఆఫీస్కి పిలిపించి ఇన్వెస్టిగేషన్ గురించి డిస్కస్ చేస్తాడు వెంకటరాజన్. ఈ స్కామ్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎన్నో కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి, చాలా బ్యాంక్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. మనకి స్ట్రాంగ్ ఎవిడెన్స్ దొరికితేనే కరెక్ట్గా లాక్ చేయొచ్చు. మా టీం సీబీఐకి ఫుల్ సపోర్ట్ ఇస్తుంది, కానీ టాప్ ఆఫీసర్ని అపాయింట్ చేయండి అంటాడు ఆర్బీఐ గవర్నర్. తప్పకుండా సార్, మాధవన్ ఈ కేసుని హ్యాండిల్ చేస్తాడు. అదే సార్, బోఫోర్స్ మాధవన్ అంటాడు సీబీఐ చీఫ్ దాస్. సీబీఐ ఆర్బీఐ ఇద్దరూ కలిసి హర్షద్ని ఎలా డీల్ చేశారు అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుస్తుంది.